కాపులకి చాలా అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అని చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు పేరు నాని గారు కానీ, తోట తిరుమతులు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ చాలా మంది నాయకులు మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా మంత్రులు చేశారు. చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీకు సిగ్గుందా అని. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు చేసి మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీరు పోటీ చేసే నియోజకవర్గాల్లో మీరు కాపులు ఒకటే అడిగారా? వేరే ఓట్లు అడగలేదా? నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఏ పార్టీ కూడా ఇలా కుల మీటింగ్ పెట్టుండదు, కుల నాయకులతో. ఏ స్థాయికి దిగజారిపోయారంటే మీరు ఈరోజు ఎక్కడో కృష్ణలంకలో ఒక కుర్రోడు శివకృష్ణ సాయి కృష్ణ అనే కుర్రోడు గురించి ఒక వారం రోజులుగా రాద్ధాంతం చేస్తూ దాన్ని అనుసరించి మీటింగ్ పెట్టి ఆ కుర్రోడికి మీ తలకు 50,000 వేసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్తున్నారు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. కులం గౌరవం పెరగాలి, 10 మందికి ఉపయోగపడితేనే రేపొద్దున మనం ప్రేమించారు. మనం ప్రేమించాలి అందరినీ. నువ్వు ఎవరిని చేస్తున్నావు? ఓ 14 ఏళ్ళ అమ్మాయి మీద రేప్ చేసినోడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు. మీరు పోరాడాల్సింది ఎక్కడ? సరే, అభియోగాలు ఉన్నాయి. సిఏ గారు అక్కడున్న సిఏ గారు ఏదో చేశాడు, చంపేశాడు అనేది అభియోగాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం స్పందిస్తుంది, ఆయన మీద యాక్షన్ తీసుకుంటుంది. నిజమో అబద్ధమో తేలాల్సిన అవసరం ఉంది. మీరే చెప్తున్నారు బాడీ లేదని, చంపేశారని, లేదా దాచేశారని. అభియోగం ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టి బస్సులో దీని మీద విచారణ జరిగి న్యాయం చేయాలని చెప్పారు. అది చూసుకుంటుంది. చట్టం చేతిలో తీసుకుంటే ఎవరు ఒప్పుకోరు, అది చేద్దాం. కానీ మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? మీరు కులం అని 22 కేసులు ఉన్న కుర్రోడిని, ఒక మర్డర్ కేసు, మానభంగం కేసు, పోక్సో కేసు, బ్లాక్మెయిల్ కేసు, కిడ్నాప్ కేసు, ఇవన్నీ ఉన్నవాడిని వెనకేసుకొస్తారా? పైగా కులం అంటారా? క్యారెక్టర్ లేనుడు ఏ కులం అదేంటి? వాళ్ళు మీకు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. మీకు మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దీన్ని ఆపాదిస్తారా? కళ్యాణ్ గారికి ఏ రకంగా ఆపాదిస్తారు మీరు? మేము దమ్ముగా చెప్తున్నాం, కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాడు, హిందూ మతంలో పుట్టాడు. కానీ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉంటాడు. అదే ఆయన కులం, అదే ఆయన ఎజెండా. మీ ఎజెండా ఏంటి? అరాచకం. జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మీరు ఇక్కడేమో మీటింగ్ పెట్టాం. ఉన్న చెల్లికి న్యాయం చేయమన్నాడు. బాబాయ్ని చంపేస్తే న్యాయం చేయలేదు, కానీ మీరు రోడ్డు మీద సన్నాసులు న్యాయం చేస్తారు. మీరు మీ గవర్నమెంట్లోనే కదా 14 ఏళ్ళు అమ్మాయి మీద రేప్ చేసిందాడు. కళ్యాణ్ నాడు ఎవడో తిడితే మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీరు నోళ్ళు? అది ఏం పెట్టుకున్నారు? నాని గారు మీరు అడుగుతారు కదా నోట్లు ఏం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? ఆ రోజు తండ్రి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్న అమ్మాయి తండ్రి అని వెళ్ళి పలకరించారు. మీరు ఏమీ చేయలేదు. మీరు మీ చేతకాంతనం. ఈరోజు అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు అవసరం ఉన్న ప్రతి చోటన ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కడికి మేము ఎక్కడ కులం అడగలేదు, నీ కష్టం ఏంటని అడిగాం.